Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ కు స్వాగతం. నేను మీ క్రిష్. ఈ రోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే స్టాక్ మార్కెట్. కానీ దీన్ని మనం ఎప్పట్లా కాకుండా ఒక సరికొత్త కోణంలో ఒక కథలా అర్థం చేసుకోబోతున్నాం. అయితే ఒక చిన్న విషయం, ఇది పెట్టుబడికి సంబంధించిన సలహా కాదు, కేవలం మన అవగాహన పెంచుకోవడానికే. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా ఒక లైసెన్స్డ్ ఫినాన్షియల్ అడ్వైజర్ని కలవండి. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించేవాళ్లు ఉంటారు, పోగొట్టుకునేవాళ్లు ఉంటారు. ఎందుకలా? దీనికి కారణం, అక్కడ రెండు రకాల వ్యక్తులు ఉంటారు: ట్రేడర్లు, ఇన్వెస్టర్లు. ట్రేడర్లు సాధారణంగా డబ్బు కోల్పోతారు, ఇన్వెస్టర్లు సంపాదిస్తారు. విచిత్రమేంటంటే 90% ట్రేడర్లు కూడా తమని తాము ఇన్వెస్టర్లు అనే అనుకుంటారు. మరి ఈ కన్ఫ్యూజన్ వాళ్ళ ఫ్యూచర్ని ఎంతలా దెబ్బతీస్తుందో చూద్దాం. మరి అయితే అసలు ఈ రెండింటికీ తేడా ఏంటి? సంపదను సృష్టించాలంటే మార్కెట్ను ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? రండి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఒక చిన్న కథతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. స్టాక్ మార్కెట్ అనేది చాలా పెద్ద విషయం కదా. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం దానిలో ఉన్న ఒక్కొక్క యూనిట్ గురించి, అంటే ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఒక కంపెనీ ఎలా పుడుతుంది, దాని విలువ ఏంటి, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ మామిడి తోట కథను తీసుకుందాం. ఒక కంపెనీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది ఒక మామిడి తోట లాంటిది. ఒక రైతు భవిష్యత్తులో మంచి పండ్లు వస్తాయని ఆశించి ఒక మామిడి మొక్క నాటుతాడు కదా. అలాగే ఒక వ్యవస్థాపకుడు, అంటే ఫౌండర్, ఒక ఐడియాతో కంపెనీని మొదలుపెడతాడు. ఆ ఫౌండరే మన కథలో రైతు అనమాట. సరే, కంపెనీ అంటే మామిడి తోట అనుకున్నాం. మరి స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఆ తోటలో ఒక చిన్న వాటా, అంటే ఆ తోటలో ఉన్న 100 చెట్లల్లో ఒక చెట్టును మనం కొనుక్కున్నట్టు. మనం ఒక చెట్టు కొన్నామంటే భవిష్యత్తులో ఆ చెట్టు కాసే ప్రతి పండులో మనకు వాటా ఉన్నట్టే కదా. అదే స్టాక్ అంటే. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక చెట్టు ఉంది. ఇలాంటి చెట్లను, అంటే స్టాక్స్ను కొనడానికి, అమ్మడానికి ఒక చోటు కావాలి కదా. అదే స్టాక్ మార్కెట్. అదొక పెద్ద సంత లేదా మార్కెట్ ప్లేస్ లాంటిది. అక్కడ మన మామిడి తోటలాంటి ఎన్నో వేల కంపెనీల వాటాలను రోజూ లక్షల మంది కొంటూ అమ్ముతూ ఉంటారు. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్లో జనాలు మామిడి పండ్లను కొనట్లేదు, అమ్మట్లేదు. వాళ్లు కొనేది, అమ్మేది భవిష్యత్తులో రాబోయే మామిడి పండ్ల మీదున్న అంచనాలని. అంటే ఈ చెట్టు భవిష్యత్తులో ఎన్ని పండ్లు ఇస్తుంది అనే నమ్మకాన్ని బట్టి దాని ధర మారుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. సరే, ఒక తోట మంచిదా కాదా అని ఎలా తెలుసుకుంటాం? అంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా లేదా అని ఎలా అంచనా వేస్తాం? దీనికి ప్రధానంగా 2 పద్ధతులున్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. మొదటిది ఫండమెంటల్ ఎనాలిసిస్. అంటే మనం ఆ తోట దగ్గరకు వెళ్ళి అక్కడి మట్టి ఎలా ఉంది, రైతుకి ఎంత అనుభవం ఉంది, నీళ్లు సరిగ్గా ఉన్నాయా, భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలు చూసి దాని ఆరోగ్యాన్ని అంచనా వెయ్యడం. రెండోది టెక్నికల్ ఎనాలిసిస్. ఇది తోట దగ్గరకు వెళ్ళదు. ఇది సంతకు వెళ్ళి నిన్న మొన్న మామిడి పండ్ల ధర ఎంతుంది, జనాలు ఎలా కొంటున్నారు అనే పాత డేటాను చూసి రేపు ధర పెరుగుతుందా తగ్గుతుందా అని అంచనా వేయడం. చూసారా తేడా? ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక ముఖ్యమైన పద్ధతే వాల్యూ ఇన్వెస్టింగ్. అంటే ఏంటంటే, ఒక మంచి ఆరోగ్యకరమైన తోటను మనం చూసాం, దాని విలువ ₹1,00,000 అనుకుందాం. కాని ఎందుకో మార్కెట్లో అది 70,000కే దొరుకుతుంది. అలాంటప్పుడు దాన్ని కొనడమే వాల్యూ ఇన్వెస్టింగ్. సింపుల్గా చెప్పాలంటే మంచి క్వాలిటీ ఉన్న కంపెనీని డిస్కౌంట్లో కొనడం. వారెన్ బఫెట్ గురువు బెంజమిన్ గ్రాహం ఈ పద్ధతిని ఫేమస్ చేశారు. సరే, ఈ మార్కెట్లో 2 రకాల పద్ధతులున్నాయన్నాం కదా. అలాగే మనుషులు కూడా 2 రకాల మైండ్ సెట్లతో ఉంటారు. వాళ్లని అర్థం చేసుకోవడానికి మన కథలోకి 2 వ్యక్తుల్ని తీసుకొద్దాం. ఒకరు ఓపికగల రైతు, ఇంకొకరు మార్కెట్లోని వ్యాపారి. ఇన్వెస్టర్ ఎవరంటే ఆ ఓపికగల రైతు. అతను తన తోటను నమ్ముతాడు. ఎండవచ్చినా వానవచ్చినా ఏళ్ల తరబడి దాన్ని చూసుకుంటాడు. సంవత్సరాలు, దశాబ్దాల గురించి ఆలోచిస్తాడు. మరి ట్రేడర్ ఎవరు? అతను ఆ మార్కెట్ వ్యాపారి. అతనికి తోటతో సంబంధం లేదు. ఈరోజు ఉదయం ధరెంత, సాయంత్రం ధరెంత, ఈరోజు కొని రేపమ్ముతే ఎంత లాభమొస్తుంది అని మాత్రమే ఆలోచిస్తాడు. చరిత్ర మనకు చెప్పేదేంటంటే, నిజమైన సంపదను నిర్మించింది ఎప్పుడూ ఆ రైతులాంటి ఇన్వెస్టరే. ఇప్పటివరకు బేసిక్స్ చూశాం.
ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ విషయాల్లోకి వెళ్దాం. భయపడకండి, వీటిని కూడా మన మామిడి తోట కథతోనే చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫ్యూచర్స్ పేరులోనే ఉంది కదా, భవిష్యత్తుకు సంబంధించింది. మన రైతున్నాడు కదా, పంట చేతికి రావడానికి ఇంకా 6 నెలలు పడుతుంది. కాని అతనికి భయం, అప్పుడు ధర పడిపోతుందేమో అని. అందుకే ఒక వ్యాపారితో ఇప్పుడే ఒక ఒప్పందం చేసుకుంటాడు. 6 నెలల తర్వాత నా పంట మొత్తం నీకు కేజీ 100 రూపాయల చొప్పున అమ్ముతాను అని. అప్పుడు మార్కెట్లో ధర 50 ఉన్నా 150 ఉన్నా వాళ్ళిద్దరూ 100కే కొని అమ్మాలి. ఇలా భవిష్యత్తులో ఒక ధరకు ఫిక్స్ అవ్వడమే ఫ్యూచర్స్. ఇక ఆప్షన్స్, ఇది ఇంకాస్త ట్రిక్కీగా ఉంటుంది. దీన్ని ఒక డిస్కౌంట్ కూపన్ లాగా ఊహించుకోండి. మనం ఒక చిన్న ఫీజు, ఒక 100 రూపాయలు కట్టి, నెల రోజుల తర్వాత మీ దగ్గర మామిడి పండ్లను కేజీ 100 రూపాయలకే కొనే హక్కు నాకు కావాలి అని ఒక కూపన్ కొనుక్కున్నామనుకోండి. నెల తర్వాత మార్కెట్లో ధర 150 అయితే మనం ఈ కూపన్ వాడి 100కే కొంటాం, మనకు లాభం. ఒకవేళ ధర 80కి పడిపోతే మనం ఈ కూపన్ని వాడం, వదిలేస్తాం. మనకు పోయేది ఆ కూపన్ కోసం పెట్టిన 100 రూపాయలు మాత్రమే. ఆప్షన్స్ అంటే కొనే లేదా అమ్మే హక్కును కొనడం, కానీ అది కంపల్సరీ కాదు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక. ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాంటి వాటిని డెరివేటివ్స్ అంటారు. ఇవి చాలా హై రిస్క్ సాధనాలు. వీటితో ఎంత వేగంగా డబ్బు సంపాదించవచ్చో అంతకంటే వేగంగా మొత్తం పోగొట్టుకోవచ్చు. అనుభవం లేకుండా, పూర్తి అవగాహన లేకుండా వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇది చాలా ముఖ్యం. సరే, స్టాక్ మార్కెట్ గురించి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మన ఆర్థిక ప్రయాణంలో ఎలాంటి వాహనాలను ఎంచుకోవాలో చూద్దాం. అవును, మన పెట్టుబడులను ఇప్పుడు రకరకాల వాహనాలతో పోలుద్దాం. మన ఫైనాన్షియల్ జర్నీలో 2 ముఖ్యమైన వాహనాలున్నాయి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్. ఇది ఒక బస్సు ప్రయాణం లాంటిది. మనకు డ్రైవింగ్ రాకపోయినా పర్లేదు, ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ అంటే ఫండ్ మేనేజర్ మనల్ని జాగ్రత్తగా గమ్యానికి తీసుకెళ్తాడు. రెండోది డైరెక్ట్ స్టాక్స్. ఇది మనమే నడిపే ఒక ఫాస్ట్ బైక్ లాంటిది. చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు, కానీ దానికి స్కిల్, శ్రద్ధ, రిస్క్ తీసుకునే ధైర్యం కావాలి. ఏది ఎంచుకోవాలనేది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. బైక్, బస్సులే కాదు, మన ప్రయాణానికి ఇంకా చాలా వాహనాలున్నాయి. స్టాక్స్ అనే బైక్ వేగంగా వెళ్లటానికి, మ్యూచువల్ ఫండ్స్ అనే బస్సు సేఫ్ జర్నీకి, రియల్ ఎస్టేట్ అనేది ఒక నెమ్మదిగా, బలంగా వెళ్లే ట్రైన్ లాంటిది. ఇక బాండ్స్ అంటే పెద్దగా కుదుపుల్లేని ఒక షిప్ జర్నీ లాంటిది. మన గమ్యాన్ని బట్టి సరైన వాహనాన్నెంచుకోవాలి. డైవర్సిఫికేషన్ చాలా పెద్ద పదంలా ఉంది గదూ, కానీ అర్థం చాలా సింపుల్. మనం ఊరికి వెళ్తున్నప్పుడు మన లగేజంతా ఒకే బ్యాగ్లో పెట్టం కదా. కొన్ని బట్టలొక బ్యాగ్లో, డబ్బులింకో చోట. అలాగే మన డబ్బులన్నీ ఒకే చోట పెట్టకూడదు. అంటే మొత్తం లగేజీని ఒకే వాహనంలో పెట్టకూడదు. ఒకవేళ ఆ బైక్ పంక్చరైనా మన ప్రయాణం ఆగకూడదు, వేరే వాహనంలో ముందుకు సాగాలి. అదే డైవర్సిఫికేషన్ అంటే. చివరిగా ఒక మాట, స్టాక్ మార్కెట్ అనేది డబ్బును ఎమోషనల్గా ఆలోచించేవాళ్ల దగ్గర నుండి ఎడ్యుకేటెడ్గా, క్రమశిక్షణతో ఆలోచించేవాళ్లకు బదిలీ చేస్తుంది. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మార్కెట్లో గెలవాల్సింది మన ఎమోషన్స్ కాదు, మన నాలెడ్జ్. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి స్టాక్ మార్కెట్లో ఇంకా ఏ టాపిక్ గురించి నేను ఇంతే సింపుల్గా వివరించాలని అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మన లివ్ రిచ్ అండ్ లివ్ రిచ్ మంత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.